నమస్తే. రోగాలు చాలా మందికుంటాయి. ఆళ్ళు హెల్త్ వీడియోలు జూస్తారు. ఆ! మళ్ళా ఈ రోగం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు, నరాల బలహీనత ఇవన్నీ ఉంటాయి గదా! కానీ ఒక్కొక్కసారి ఏమైతదంటే రోగాలుండవు. నరాల బలహీనత ఉండదు. షుగర్ వ్యాధి ఉండదు. కానీ పేషెంట్‌కి ఏమైతది? నాకేదో అయితుంది. నాకేదో రోగం ఉంది. ఏ డాక్టర్ నాకు అర్థం జేసుకోలేకపోతుండు. అప్పుడు పరిస్థితి ఏంది? అయితే ఒక ప్రాబ్లమ్ ఉంది. యాంగ్జైటీ అనేసి. పేషెంట్స్‌కి ఎన్నో సార్లు ఏమనిపిస్తది? నాకేదో రోగం ఉంది. నాకెవ్వరు అర్థం జేసుకుంటలేరు. ఇంటోళ్ళు అర్థం జేసుకుంటలేరు. డాక్టర్లు అర్థం జేసుకుంటలేరు. ఎవ్వరు అర్థం జేసుకుంటలేరు. ఆ ప్రాబ్లమ్‌ని యాంగ్జైటీ అంటారు. అండ్ ఎన్నో సార్లు ఏమైతది? ఇదైతే హెల్త్ యాంగ్జైటీ. యాంగ్జైటీలో గూడా రకాలుంటాయి. దాంట్లో హెల్త్ యాంగ్జైటీ అనేటిది ఇది. కానీ ఎన్నో సార్లు యాంగ్జైటీ వేరే వేరే రూపంలో కనిపిస్తది మనకు. ఇప్పుడు ఒక పేషెంట్‌ని వాళ్ళ ఫ్యామిలీ వోళ్ళు తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చి ఏమన్నారంటే, "సార్ చాలా పరేషాన్ అయితున్నాము. మా మిసెస్‌కి ఇట్లా ప్రాబ్లమ్ ఉంది." ఏం ప్రాబ్లమ్ ఉంది అంటే, మార్నింగ్ నేను ఆఫీస్‌కి పోతా. 9:00 పోతా. 9:30 నా లాగిన్ ఉంటది. ఇంటికాడికెళ్ళి 9:00కి వెళ్ళిపోతా. 9:25 అవ్వంగానే టక్కని నాకు ఫోనొస్తది. ఫోనొచ్చేసి "పోయినావా లేదా?" అంతే అడుగుడు. "పోయినావు గదా! సరే" అనేసి ఫోన్ పెట్టేసుడు. మళ్ళా నేను లాగిన్ జేసినంక లంచ్ టైమ్‌ల ఫోన్ జేసి "బాగున్నావా లేదా?" ఫోన్ పెట్టేసేయడం. మళ్ళా ఈవినింగ్ 7:00కి నాది ఆఫీస్ అయిపోతది. ఆఫీస్ అయిపోంగానే 7:01కి నాకు ఫోనొస్తది ఇంటికాడికెళ్ళి. నేను ఎత్తాలి. ఎత్తేసి అయిపోయింది ఆఫీస్ స్టార్ట్ అయితున్నా. 7:35 వరకు ఇంట్లో ఉండాలి. ఒకవేళ లేను అంటే కంటిన్యూ నా ఫోన్‌కి ఫోన్ చేయడం. ఒక్కసారి ఫుల్ ట్రాఫిక్ ఉంది. మొత్తం రోడ్ జామ్ ఉంది. మొత్తం రోడ్ జామ్ అయ్యేసరికి నాకు ఇంటికొచ్చేసరికి 8కి వచ్చినా నేను ఇంటికి. అప్పుడు వరకు 24 మిస్డ్ కాల్స్ మా మిసెస్. మళ్ళా ఇదే గాదు. పిల్లలు ఆటోలో వస్తారు స్కూల్‌కెళ్ళి. ఆటోలో వస్తే వాళ్ళు 3:15కి ఇంట్లో లేకపోయేసరికి నాకు ఫోన్ జేయడం, స్కూల్‌కి ఫోన్ జేయడం, వాళ్ళ టీచర్‌లకు ఫోన్ జేయడం, ఆటోన్‌కి ఫోన్ జేయడం. ఇది డే బై డే పెరుగుతుంది. మళ్ళా ఇదే గాదు. ఇప్పుడు ఈ పేపర్ ఉంది. ఈ పేపర్ ఇట్లా ఉండాలి. ఇట్లనే ఉండాలి ఈ పేపర్. బై చాన్స్ ఈ పేపర్ ఇక్కడ ఉందనుకోండి ఖతం. ఇంట్లో పెద్ద లొల్లి. ఈ స్విచ్ రూమ్‌ది బంద్ ఉండాలంటే బందే ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫోటోలుంటాయి గదా! ఫ్రేమ్‌లు అది కొంచెం క్రాస్ ఉన్నా భరించలేకపోతదన్నారు. అయితే నేనొకటి అడిగినా, "ఏమన్నా కౌంటింగ్ అలవాటు ఉందా మేడం మీకు?" అనేసి అడిగినా. "అవును నేను కూర్చొని లైట్లు కౌంట్ చేస్తా. ఎక్కడైనా పోతే టైల్లు కౌంట్ చేస్తా" అనేసి అన్నారు. మళ్ళా దాని తర్వాత లాకులు చెక్ చేస్తారా? ఇంటికి బయటికి పోతే లాక్ ఏస్తారు గదా! చెక్ చేస్తారా అని అడిగినా. అవును. 3, 4 సార్లు చెక్ చేస్తా. ఒక్కొక్కసారి అయితే కార్ ఆన్ చేసి మళ్ళా పైకొచ్చి మళ్ళా చెక్ చేస్తా అన్నారు ఆ మేడం. అయితే ఇది యాంగ్జైటీ ప్రాబ్లమ్. యాంగ్జైటీ ప్రాబ్లమ్ వేరే వేరే టైప్స్‌లో వస్తది. ఓసీడీ అనేటిది కూడా ఒక యాంగ్జైటీ. అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే అబ్సెషన్ ఉంటది వాళ్ళకి. పేపర్ అట్లా ఉండాలంటే అట్లనే ఉండాలి. రిమోట్ కంట్రోల్ ఇట్లా స్ట్రెయిట్ ఉండాలంటే స్ట్రెయిటే ఉండాలి. పెయింటింగ్‌లు గోడ మీద ఉంటే క్రాస్ ఉండొద్దు. స్ట్రెయిట్ ఉండాలి. పర్ఫెక్ట్ ఉండాలి మొత్తం. అయితే చేతులు ఫుల్ డే వాష్ చేయడం. ఆ! మళ్ళా దాంతో పాటు లాకులు చెక్ జేయడం, స్విచ్‌లు చెక్ జేయడం ఇదైతే ఓసీడీ. యాంగ్జైటీ అంటే ఏది? దాంట్లో రకాలుంటాయి. ఒక్కొక్కరికి హెల్త్ యాంగ్జైటీ ఉంటది. హెల్త్ యాంగ్జైటీ అంటే స్టార్టింగ్ వీడియోలో చెప్పిన. అయితే ఇది గూడా ఒక రోగం. దీనికి గూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? లైఫ్ ఏమో డిఫికల్ట్ అయిపోతుంటది. ఇంకో పేషెంట్ వచ్చిండ్రు. ఆ పేషెంట్‌కి గుండె దడ అనిపిస్తుంది. అంటే గుండె దడ. వాళ్ళ ఆయన ఏమైనా పని చేస్తుండు బాత్రూమ్‌కి ఎక్కువ సేపు పోయిండంటే గుండె దడ. ఎందుకంటే ఎక్కడ జారి పడతాడు అనేసి భయం సార్ అనేసి అంటున్నారు. అయితే అది గూడా ఒక రోగం. అయితే ఆ పేషెంట్‌కి గూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చినాం. అయితే దీనికి ట్రీట్మెంట్ అవసరం. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వచ్చింది మోకాళ్ళ నొప్పులకి. మాట్లాడుతుంటే తెలిసింది. అంటే భయపడతది మా మిసెస్ అనేసి పేషెంట్ అంటున్నారు. అప్పుడు బయటపడ్డది. అయితే కేస్ టేకింగ్‌లో ఎన్నో సార్లు ఇట్లా యాంగ్జైటీ ప్రాబ్లమ్ ఉందనేసి మనకు తెలుస్తది. మెంటల్ హెల్త్ గురించి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అందుకే మనకు బై చాన్స్ ఇట్లా ఉందంటే, అరే! నేనేమైనా పిచ్చోన్నా డాక్టర్ నాకు ట్రీట్మెంట్ తీసుకోమంటుండు అని గాదు.
నాకు ఎర్రగడ్డలో తీసుకొనేస్తారు అని కాదు. దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ సఫరింగ్ తగ్గుతుంది, మీ చుట్టూన్నోళ్ళ సఫరింగ్ తగ్గుతుంది. ఇప్పుడు యాంగ్జైటీ ఎక్కువ అవ్వడం వల్ల హార్ట్ రేట్ చేంజ్ అవుతుంది, హార్ట్ బీట్ చేంజ్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ చేంజ్ అవుతుంది, షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఇటువంటి చాలా రోగాలు వస్తాయి. అందుకే దానికి పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ ఇది ఉంటే నిద్ర సమస్యతో కూడా బాధపడతారు. అయితే మీకు నిద్ర సమస్య ఉందనుకోండి, మీకు ఆందోళన ఉందనుకోండి, అయితే ఒక మంచి టీ చెప్తాను, అది డైలీ చేసుకొని తాగండి. మీరు మల్లెపూలు ఉంటాయి కదా, మల్లెపూలు ఇంత తీసుకోండి. మల్లెపూలు తీసుకొని దాన్ని వాటర్లో బాయిల్ చేయండి. బాయిల్ చేసి డైలీ 1 కప్ ఈవినింగ్ టైం 6 o'clock 6:30 తీసుకోండి. అది మీకు హెల్ప్ చేస్తుంది ఈ యాంగ్జైటీ నుంచి బయటపడడానికి, నిద్ర సమస్య నుంచి భయపడడానికి అట్లా. అండ్ దీంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. యాంగ్జైటీ అంటే సిమ్టమ్స్ ఏముంటాయి? ఇప్పుడు డాక్టర్ సిమ్టమ్లే చెప్పలేదు. ఊ అంటే ఆ అంటే భయపడడం, ఊ అంటే ఆ అంటే పానిక్ అటాక్స్ రావడం. అంటే అటాక్, ఇప్పుడు హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది? గాబర్ చేస్తాడు పేషెంట్. అట్లనే హార్ట్ అటాక్ రాకపోతే పేషెంట్ అట్లా చేస్తుండంటే అది యాంగ్జైటీ అటాక్, పానిక్ అటాక్ అంటారు. హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఏదో అవుతుంది, ఆడికి పోయి ఈసీజీ తీపించుకోవడం, బీపీలు చెక్ చేయించుకోవడం ఏముండదు. కానీ డాక్టర్ నేను చచ్చిపోతున్నా అనేసి భయం ఉంటుంది పేషెంట్. మళ్ళీ ఆ భయంలో వాళ్ళకి ఫోన్ చేయడం, వీళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళకి పరేషాన్ చేయడం అది ఉంటుంది. ఒక్క విషయం పట్టుకొని దాన్ని రుద్ది అదే మాటలు కూడా మాట్లాడుతున్నారంటే అది కూడా యాంగ్జైటీకి ఒక సిమ్టమ్. కోపం కంట్రోల్లో ఉండదు, నిద్ర సరిగా రాదు, స్లీప్ చాలా డిస్టర్బ్డ్ ఉంటుంది, మోషన్ సరిగా రాదు, మలబద్ధకం అవుతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి యాంగ్జైటీకి. హోమియోపతిలో దీనికి మెడిసిన్ ఉంది లక్కీలీ. ఎట్లాంటి మెడిసిన్ ఉందంటే ఈ ప్రాబ్లమ్ని పూర్తిగా మనం తగ్గిస్తాం. అయితే పూర్తిగా తగ్గిస్తాం అనేసి నేను చెప్తాను. కానీ అందరికీ డౌట్ వస్తుంది, యాంగ్జైటీ అంటే ఏంది? భయం. ఇప్పుడు భయం లేకుండా బై ఛాన్స్ 40 ఏళ్ళలోనికి భయం లేదు, ఆడు ఏం చేస్తాడు? గేర్ వేసి ఫుల్ ఫాస్ట్ పోతాడు రోడ్డు మీద, ట్రాఫిక్ ఉంటే కూడా 100 స్పీడ్ మీద వెళ్ళిపోతాడు. అట్లా కాదు. భయం అనేది ప్రతి మనిషిలో ఒక క్యారెక్టర్. ఆ భయం పూర్తిగా పోదు. నార్మల్గా భయం ఎంత ఉండాలి అంతా ఉంటుంది. బై ఛాన్స్ మీకు నార్మల్ కన్నా ఎక్కువ ఉంది భయం అంటే అది యాంగ్జైటీ. సో దానికి ట్రీట్మెంట్ కావాలంటే మీరు మనకు కన్సల్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకో డౌట్ ఏముంటుంది అంటే ఎన్ని రోజులు వాడాలి మళ్ళీ మందు? కొందరికి 15 రోజులు 20 రోజుల్లో తగ్గిపోతుంది, కొందరికి 3 నెలలు పడుతుంది. బై ఛాన్స్ ఈ యాంగ్జైటీ ప్రాబ్లం, ఓసిడి ప్రాబ్లం ఉంది చాలా ఏళ్ల నుంచి అంటే ఒక 8-9 months 1 year మందులు వాడాలి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, నార్మల్ భయం ఏంది, ఎక్కువ భయం ఏంది, యాంగ్జైటీ ఏంది? ఇప్పుడు వేసిన తాళం ఒక్కటేసారి మీరు ఇట్లా వేయంగానే గుంజి చూస్తారు, అది నార్మల్. కొంచెం దూరం పోయి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ చూస్తున్నారంటే అది కొంచెం యాంగ్జైటీ. 3-4 సార్లు కిందికి పైకి మీరు చూస్తున్నారంటే అది యాంగ్జైటీ. ఇంకోటి ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది మీరు లాక్ వేసిర్రని, కానీ మీరు అది కంట్రోల్ చేసుకోలేకపోయి మళ్ళీ పోయి చూస్తారు, అది అబ్నార్మల్ యాంగ్జైటీ.